భారత మహిళా క్రికెటర్ స్మృతి మందాన గురించి అటు క్రీడా అభిమానులకు మాత్రమే కాదు, సినిమా ప్రేక్షకులకు కూడా ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హీరోయిన్ కి మించిన అందం స్మృతి సొంతం. అందుకే సినిమా అభిమానులు కూడా ఆమెను ఫాలో అవుతూ ఉంటారు. దీంతో వ్యక్తిగత జీవితంపై అభిమానులకు, సినీ ప్రేక్షకులకు ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను ఊపేస్తున్న ఆమె పెళ్లి వ్యవహారంపై ఇప్పుడు స్మృతి మందాన స్వయంగా స్పష్టత ఇచ్చింది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న స్మృతి మందాన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్తో వివాహం నిశ్చయమైంది. ఎంతో ఘనంగా, అంగరంగ వైభవంగా జరగాల్సిన ఈ వివాహం చివరి నిమిషంలో ఆగిపోవడం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. మొదట్లో ఈ పెళ్లి వాయిదా పడటానికి కారణం స్మృతి తండ్రికి గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఈ ప్రకటనతో సంతృప్తి చెందని నెటిజన్లు, సినీ వర్గాలు వివిధ రకాల ఊహాగానాలకు తెరలేపాయి. ముఖ్యంగా పలాష్ ముచ్చల్ వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడని, ఈ విషయం తెలిసే స్మృతి స్వయంగా పెళ్లిని రద్దు చేసుకుందని బలంగా వార్తలు వినిపించాయి. వారం రోజులుగా ఈ ప్రచారం సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించింది. వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచే స్మృతి మందాన ఈ ఊహాగానాల నేపథ్యంలో మౌనం వేడింది. పెళ్లి వాయిదా పడలేదని, పూర్తిగా రద్దయిపోయిందని ఒక ఎమోషనల్ పోస్ట్ను పంచుకుంది. గత కొన్ని వారాలుగా నా జీవితం గురించి చాలా ఊహాగానాలు చెలరేగాయి. నేను చాలా వ్యక్తిగత వ్యక్తిని. అయితే ఈ సమయంలో నేను మాట్లాడటం చాలా ముఖ్యమని భావిస్తున్నాను. నేను స్పష్టం చేయదలిచిన విషయం ఏమిటంటే, వివాహం రద్దు చేయబడింది. నా పెళ్లి ఆగిపోయింది. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఈ కష్ట సమయంలో మా రెండు కుటుంబాల గోప్యతను గౌరవించాలని కోరుకుంటున్నాను. నేను ఎల్లప్పుడూ నా దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడానికి కష్టపడతాను. వీలైనంత కాలం భారతదేశం తరపున ఆడటం, ట్రోఫీలు గెలవడం కొనసాగించాలని ఆశిస్తున్నాను. నా దృష్టి ఎప్పటికీ దానిపైనే ఉంటుంది. మీరందరూ నాకు సపోర్టుగా నిలిచినందుకు ధన్యవాదాలు. ఇది ముందుకు సాగాల్సిన సమయం అని పోస్ట్లో పేర్కొంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ కూడా తాము ఈ రిలేషన్ నుంచి పూర్తిగా బయటకు వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.